హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్ణవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకున్నాను. సో ఇవాల్టి స్పెషల్ వీడియో వచ్చేసి దీపాలండి. మనకి దీపావళి పండుగ వచ్చేస్తుంది కదా! మనకి దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది దీపాలే కదా! సో మనం దీపాలతోనే స్టార్ట్ చేస్తాం దీపావళి పండుగని. అందుకే ఈ దీపావళికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ దీపాలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లోనే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నార్మల్గా మనం వాటర్ క్యాండిల్స్ ప్రిపేర్ చేస్తాం కదండి. సో ఈ వీడియోలో మాత్రం నేను మీకు 3D ఎఫెక్ట్తో వాటర్ క్యాండిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలనేసి చూపించబోతున్నాను. దానికోసం మనం ఏం బయట నుండి కొనాల్సిన అవసరం లేదండి. మన అందరి ఇళ్ళల్లో గ్లాస్ కప్స్ ఉంటాయి కదండి. ప్లెయిన్ కాకుండా డిజైన్ ఉన్నవి తీసుకున్నామంటే మనకి 3D ఎఫెక్ట్ వాటర్ క్యాండిల్స్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగ కప్స్ అయితే తీసుకున్నాను నేను 3 కప్స్. అందులో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఏదో ఒక ఫ్లవర్స్ని వేసుకోవాలన్నమాట. నాతో అయితే చామంతి పువ్వు ఉంది. సో నేను చామంతి పువ్వు వేసుకుంటున్నాను. మీతో ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత మిగతా 2 కప్స్లోకి కూడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా మనతో, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్లో. అండ్ ఆరెంజ్ కలర్ని కూడా ఇంకో కప్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి చూడడానికి. తర్వాత కొంచెం మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అండి. అది మీ చాయిస్. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను అన్నీ కూడా. మీకు డౌట్ రావచ్చు, మనం తీసుకున్న కప్పు సైజులోనే కవర్ కూడా కట్ చేసుకోవాలి కదండి అనేసి. అలా ఏం లేదండి. మనం ఎక్కువ తీసుకున్నా సరే కొద్దిగా తీసుకున్నా సరే వాటర్ పైన తేలుతుంది కదా. సో మనం వత్తి పెట్టడానికి వీలుగా కొద్దిగా తీసుకున్నా సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న కవర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి వత్తి పెట్టడానికి వీలుగా చిన్న సైజు హోల్ చేసుకోవాలి. తర్వాత కాటన్ తీసుకొని ఒత్తులన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వత్తిని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒకసారి బాగా ప్రెస్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న హోల్లోకి ఈ ఒత్తులన్నింటినీ కూడా ఎక్కించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వాటర్ బౌల్స్లో కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ ఒత్తులన్నింటినీ కూడా ఆయిల్లో 2 సైడ్స్ కూడా మునిగేలాగా డిప్ చేసి తర్వాత ఈ వాటర్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఒత్తులకి మాత్రం వాటర్ తగలకుండా చూసుకోండి. పొరపాటున వాటర్ తగిలింది అంటే ఆ దీపం అనేది అస్సలు వెలగదు మనకు. ఇప్పుడు గ్లాస్ని యూజ్ చేసి వాటర్ క్యాండిల్స్ని డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. సో దీనికోసం నేను 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇందులోకి కొన్ని పర్ల్స్ వేసుకుంటున్నాను అనమాట. ముత్యాలు ఉంటాయి కదా మనతో, ఇవే వేసుకోవాలని ఏం లేదండి. మీతో ఉన్నవి ఏవైనా వేస్ట్ పూసలు కానివ్వండి, అలాగే చెమ్కీలు వేస్తే కూడా చాలా బాగుంటుందండి. సో నాతో అయితే ముత్యాలు ఉన్నాయి, ఇవి వేసుకున్నాను. తర్వాత ఇంకొక గ్లాస్లో బఠానాలు వేసుకుంటున్నాను అనమాట. సో మనం తినే ఫుడ్ ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు. బఠానాలు కానివ్వండి, లేదంటే ఇంకా రాజ్మా దొరుకుతుంది కదా మనకు, అది కూడా వేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి బ్యూటిఫుల్ క్యాండిల్స్ని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయగానే చూడండి మనకి డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. సో ఈ పర్ల్స్లో అయితే కొద్దిగా కలర్ని కూడా యాడ్ చేసుకున్నాను నేను, వాటర్ కలర్ని. తర్వాత వాటర్ పైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒత్తులని వీటిపైన పెట్టేసి వెలిగించేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదండి, మనం దీపాలు బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాగా ఈ దీపావళికి ట్రై చేసి మీ దీపావళిని మరింత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇలా రెడీ చేసుకున్న దీపాలని మనం ఇంటి బయట కానివ్వండి, లేదంటే ఇంట్లో అయినా సరే మనం డెకరేషన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను కట్టుకున్న శారీ వచ్చేసి నారాయణపేట మెర్సరైజ్డ్ కాటన్ కశ్వి కలెక్షన్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కశ్వి కలెక్షన్స్ అంటే వేరెవరో కాదండి, నేనే రిప్లై ఇస్తాను అక్కడ, మనది ఆ పేజ్. సో ప్లీజ్ ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా. చూసారు కదండి, లుకింగ్ ఎంత బాగుందో కదా. ఇంట్లో ఉన్న డిజైన్డ్ గ్లాస్ కప్స్ని యూజ్ చేసి మనం 3D ఎఫెక్ట్ వాటర్ క్యాండిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ దీవాళీకి ఇలాగా 3D ఎఫెక్ట్ వాటర్ క్యాండిల్స్తో మీ దీవాళీని మోర్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. చూసారు కదండి దీపాలని ఎంత ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ దీపావళికి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఎలా వచ్చిందనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్.